తాకట్లో ఉన్న మీ బంగారానికి వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే. నమస్కారం గురుగారు. నమస్తే అండి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ మధ్య కాలంలో వరలక్ష్మి వ్రతం అంటే అసలు చేయాలంటేనే భయపడుతున్నారు. బయటున్న ఖర్చులకి కానీ బయటున్న పరిస్థితులకు కానీ. ఎందుకంటే ఈ ఆర్భాటాలు ఎక్కువైపోయినాయి. వాయనాల దగ్గర నుంచి ప్రతిదీ కూడా మార్కెటింగ్ స్ట్రాటజీ లాగా చేసేస్తున్నారు. ఏదైనా ఒక ఈ సీజన్ మొత్తం కూడా. సో సింపుల్గా ఇంట్లో నాకు పెద్దగా ఖర్చు అవ్వకుండా, డబ్బుతో సంబంధం లేకుండా నేను ఈ వ్రతాన్ని చేసుకోవాలనుకుంటే మీరేం చెప్తారు? మనకి శక్తి కొలది వ్రతాలు ఆచరించాలి. వ్రతాలనే కాదు, వివాహాలు కావచ్చు, ఇంట్లో వేడుకలు కావచ్చు, ఏవైనా కానీ మన శక్తిని అనుసరించి చేయాలన్నమాట. ఇప్పుడేంటి, వరలక్ష్మి వ్రతం చేయాలన్నా లేదా వినాయక మండపాలు పెట్టుకోవాలన్నా ఏవి చేయాలన్నా కానీ వీటికంటే వాడు ఎక్కువగా ఉండాలి, మన విగ్రహం కంటే ఆ విగ్రహం ఎక్కువగా ఉండాలి, తర్వాత గొప్పగా ఉండాలి అనేది చేస్తూ భక్తి అనేది లోపించేలా చేస్తూ ఉన్నారనమాట. ఇక ఈ వరలక్ష్మి వ్రతానికి వస్తే మన శక్తిని అనుసరించి, ఇప్పుడు వెండి చెంబు ఉందనుకోండి, ఇంట్లో వెండి చెంబు పెట్టుకోండి. వెండి చెంబు లేదు, ఇత్తడితో రాగితో పెట్టుకోండి. అవి కూడా లేదనుకోండి, మట్టిది పెట్టుకోండి. మనకి ఇక్కడ ప్రధానం ఏంటంటే భక్తి ప్రధానం. నువ్వు అక్కడ ఏం కలశాలు పెట్టావు, ఏ నైవేద్యాలు పెట్టావు, ఏ కాయిన్ వేసావు, అవి కాదు కావాల్సింది. ఇవన్నీ వెండి కొనడం, ఇత్తడి కొనడం, లేకపోతే అదే పెద్ద పెద్దవన్నీ కొనడం, ఫోటోలు తీయడం, సోషల్ మీడియాలో పెట్టడం, దానికి కూడా అవును, దీనివల్ల కాస్ట్లీ అయిపోతుంది. చాలా సింపుల్గా చేసుకోవాలంటే మీ ఇంట్లో ఉన్న ఏదో ఒక కలశం తీసుకోండి, ఆ కలశం పెట్టుకోండి. ఒక కొబ్బరికాయ, అది ఎంత అవుతుంది, 30 రూపాయలు అవుతుంది. దానిపైన జాకెట్ బట్ట, అది 40 రూపాయల నుంచి 70 రూపాయల దాకా ఉంటుంది. పూలు తెచ్చుకోండి, పండ్లు, తమలపాకులు, ఇవి సరిపోతాయి. ఇప్పుడు మీరు దేంట్లో తగ్గించాలి అంటే భక్తిలో తగ్గించకూడదు, భక్తిని తగ్గించకూడదు. మనం వాడే ద్రవ్యాలు, ఇప్పుడు నవగాయ పిండి వంటలు అని చెప్పి 9 రకాల పిండి వంటలు చేయాలి అని మనకి కల్పనలో ఉంది. 9 రకాలు చేయలేనప్పుడు మీ ఇంట్లో ఉన్న నువ్వు తినడానికి వండుకున్న అన్నం పెట్టుకో, మడిగా చేసుకొని ఆ అన్నం నైవేద్యం పెట్టు. అమ్మవారు వద్దందు. భక్తితోటి మనం ఆ అన్నం పెట్టినా తింటుంది. నువ్వు నవగాయ పిండి వంటలు 108 రకాలు చేసుకొచ్చి పెట్టి భక్తి లేకుండా పెడితే స్వీకరించదు అమ్మవారు. మనకి ఎంత శక్తి అయితే ఉంటుందో ఆ శక్తిని అనుసరించి చేసుకోవాలన్నమాట. ఖర్చు తగ్గించాలంటే దేంట్లో తగ్గించాలి? ఇంట్లో ఉన్న కలశం పెట్టుకో, కొబ్బరికాయ తెచ్చుకోండి, అలాగనే జాకెట్ ముక్క తెచ్చుకోండి. ఇవన్నీ తెచ్చుకొని తక్కువలో చేసుకోవచ్చు. ఈ డెకరేషన్లు అట్లాంటివి ఏవీ లేకుండా, ఇందాక లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం మనం, అంటే నీటిలోకి అమ్మవారు ఆవాహన అవుతుంది కాబట్టి శుద్ధ జలంతో శుద్ధిగా ఉండేటట్లుగా చేసుకొని అమ్మవారిని ఆవాహన చేసుకుంటే దాంట్లో ఒక ఆవాహనం అవుతుంది. ఈ శాస్త్రం అనేది సూచించేది, శాసించేది కాదు. శాసించడం అంటే నువ్వు ఇలానే చేయాలి, ఇది చేస్తేనే నీకు ఫలితం ఉంటుంది అనేది శాసనం. సూచన ఏంటంటే నువ్వు ఇలా వెళ్ళు, ఇలా వెళ్తే నీకు ఉపయోగం ఉంటుంది అని చెప్పేది. కాబట్టి ఆ శాస్త్రాన్ని అనుసరించి మన ఇంట్లో ఏదైతే ఉంటుందో దాంతో చేసుకోవచ్చు. కలశం పెట్టుకోవడం లేదు, ఆ కలశం పెట్టుకోవడానికి కూడా డబ్బులు లేవు, లేదు దాంట్లో ఒక కాయిన్ వేయడానిక లేదా బంగారం వేయడానికి కూడా నీకు స్తోమత లేదు అనుకున్నప్పుడు, ఆ కలశం కాదు, ఆ పూజ కాదు, ఏదీ లేనప్పుడు నువ్వు కూర్చో, అమ్మవారి పటం ముందు కూర్చో. అమ్మవారి పటం ముందు కూర్చొని ఇంట్లో కుంకుమ ఉంటుందిగా, ఆ కుంకుమ వేస్తూ లక్ష్మీ అష్టోత్తరం చెప్పుకో. ఎవరు వద్దన్నారు? ఆ భక్తి ప్రధానం అనమాట. ఇంట్లో రోజు చేసుకునే పూజలాగా అవుతుందా గురుగారు? నార్మల్ గా అమ్మవారి పటం పెట్టుకొని కుంకుమ పూజ చేస్తే సరిపోతుందా? సరిపోతుంది. ఎప్పుడు కలశం పెట్టుకోవడానికి కూడా నీకు స్తోమత లేనప్పుడు, కనీసం మట్టి కలశం కూడా ఇంట్లో లేక వ్రతం చేసిన ఫలితం వస్తుంది. అదే చెప్పేది, మట్టి కలశం కూడా ఇంట్లో పెట్టుకోవడానికి లేక దరిద్రం అనుభవిస్తూ ఉంటే, కనీసం నీకు తినడానికి కూడా తిండి లేకపోతే, పూజ చేసుకోలేకపోతే, అప్పుడు అమ్మవారి ముందు కూర్చొని ధ్యానం చేసినా సరిపోతుంది. లేదు అమ్మవారికి ఒక నమస్కారం, నేను చాలా దరిద్రం అనుభవిస్తున్నానమ్మా, నా దగ్గర నీకు ఇవ్వడానికి ఏదీ లేదు అని చెప్పేసి ఒక్క నమస్కారం చేసుకున్నా కానీ సరిపోతుంది. మనకి శంకరుల వారు కనకధారా స్తోత్రం చెప్పేటప్పుడు, శంకరాచార్యుల వారు భిక్షగా వెళ్ళినప్పుడు ఒక స్త్రీ, ముసలావిడ, ఆమె ఇంట్లో ఇవ్వడానికి ఏదీ లేకపోతే ఒక ఉసిరికాయ తీసుకొచ్చి స్వామివారి చేతిలో ఇస్తుందనమాట. నా స్వామి, నా దగ్గర ఏం లేదు మీకు ఇవ్వడానికి అని చెప్పేసి, నా దగ్గర ఉన్నది ఇదే అని చెప్పి, అప్పుడు కనకధారా స్తోత్రాన్ని చేసి కనక వర్షాన్ని కురిపిస్తాడు. అలాగనే అమ్మవారు కూడా మన దగ్గర ఏదైతే ఉంటుందో అమ్మవారికి సమర్పిస్తే మనకు కూడా కనక వర్షం కురిపిస్తుంది. అలానే లోభత్వం చేయరాదు. వెండి చెంబు తీస్తే అరిగిపోతుంది, లేకపోతే కాయిన్ తీస్తే మళ్ళీ దాన్ని వాడాల్సి వస్తుంది అని కాకుండా, నీకు స్తోమత ఉన్నంత వరకు ఒక విధానం కలశం పెట్టుకొని శాస్త్రోక్తంగా పూజారిని పిలుచుకొని లేదా బ్రాహ్మణ్ణి పిలుచుకొని పూజ చేసుకో. అది లేదు, బ్రాహ్మణులు లేకుండా నీకు కల్పోక్తంగా వచ్చిన విధంగా పూజ చేసుకో. ఆ కలశం పెట్టుకోవటం అది నాకు తెలియదు అనుకున్నప్పుడు లక్ష్మీ అమ్మవారి ఫోటో పెట్టుకొని పూలదండ వేసుకొని అమ్మవారికి కుంకుమార్చన చేసుకోవచ్చు, లక్ష్మీ అష్టోత్తరం చెప్పి. లేదు, అది కూడా లేదు అంటే కూర్చొని మనస్సులో ధ్యానం చేసుకోవచ్చు. కళ్ళు మూసుకుంటే ఎదురుగా లక్ష్మీదేవి వచ్చి కూర్చుంది.
ఒక ఎర్రటి చీర కట్టుకొని మెడలో ఆభరణాలన్నీ వేసుకొని గాజులు వేసుకొని పెద్ద బొట్టు పెట్టుకొని కాళ్ళకి పారాన్ని పెట్టుకొని జడ వేసుకొని అలాగే ముత్తైదు ఎలా అయితే ఉంటుందో అలా కూర్చొని అమ్మవారు కూర్చొని ఉంది. ఆ అమ్మవారికి నేను సపర్యలన్నీ చేస్తున్నాను. అమ్మవారు వచ్చి నా ముందు కూర్చుంది. ఆమె కాళ్ళు కడుగుతున్నాను. అలాగనే ఆమె చేతికి నీళ్ళు ఇస్తున్నాను. ఆమె తాగడానికి నీళ్ళు ఇస్తున్నాను. అలాగనే ఆమెకి స్నానం చేయించి వస్త్రం కట్టుతున్నాను. పట్టు చీర కడుతున్నాను. అది మనసులో ఊహించుకొని ధ్యానంతో చేసేది రమణ మహర్షి. అలాంటి వాళ్ళు మహానుభావులంతా అలానే చేసేది. వాళ్ళు రమిస్తారనమాట. అలా చేసుకో. అలా చేసుకొని లక్ష్మీ స్తోత్రం లేదా కనకధార స్తోత్రం లేదా లక్ష్మీ స్తోత్రం మనకి ఏదైతే వస్తుందో అది మనస్సులో చేసుకుంటే సరిపోతుంది. దానికి కూడా టైం లేదు. లేకపోతే మనసులో ధ్యానం చేసుకోండి ఒక 5 నిమిషాలు. షోడశోపచార పూజ అని చెప్పి 16 ఉపచారాలతో ఉంటుంది. అసలు అమ్మవారికి చేయాలంటే చతుషష్ఠ్యోపచార పూజ అంటే 64 ఉపచారాలు ఉంటాయి. ఆ 64 ఉపచారాలు చేయలేం కాబట్టే ఇప్పుడు షోడశోపచార పూజ చేస్తున్నాం. ఆ షోడశోపచార పూజ కూడా కుదరకపోతే పంచోపచార పూజ అని ఉంది. గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం ఆ 5 చేయొచ్చు. అది కూడా చేయడానికి నీకు స్తోమత లేకపోతే, సమయం లేకపోతే అప్పుడు కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు. లేదా అమ్మవారికి ఒకసారి నమస్కారం, నీకు నమస్కారం తప్ప నేనేమీ చేయలేను, నాకంత సమయం లేదు, డబ్బులు లేదు అనుకొని అమ్మవారికి నమస్కారం పెట్టుకొని వెళ్ళొచ్చు. అయినా కానీ ఫలితం ఉంటుంది. ఇక్కడ అన్నిటికంటే ఏదంటే ముఖ్యం, భక్తి ముఖ్యం అనమాట. ఆ భక్తి ద్వారా అమ్మవారు అనుగ్రహం కలుగుతుంది. వెండి కలశాలు పెట్టామా, బంగారు కలశాలు పెట్టామా, వెండి కంచాలో నైవేద్యం పెట్టామా, 10 రకాల నైవేద్యాలు పెట్టామా, అవేవి కాకుండా మనకు ఉన్న దాంట్లో మన స్తోమతను బట్టి చేసుకోవచ్చు. అలా అని ఉన్నవాడు లోభిలాగా చేయకూడదు అనమాట. ఎవరికి ఎంత ఉందో దానికి తగ్గట్టుగానే పూజ చేసుకోవాలి. చాలా చక్కగా చెప్పారు గురుగారు. ఈ మీ మాటలతో అయినా కొంతమంది కళ్ళు తెరుస్తారు అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ మధ్య కాలంలో వాయినాలు కూడా తాంబూలం అనేది 2 అరటిపళ్ళు ఒక్క, ఇది కాకుండా ఏదేదో ప్లాస్టిక్ కవర్స్ ఇస్తున్నారు, జూట్ బ్యాగులు, ఏంటో డ్రై ఫ్రూట్స్ బాక్సులు అన్ని దాంట్లో పెట్టేసి నార్త్ కల్చర్ అంతా దీపావళికి ఇస్తారు చూడండి వాళ్ళు. ఆ నార్త్ కల్చర్ అంతా తీసుకొచ్చి తాంబూలంలో మిక్స్ చేసి ఇచ్చేస్తున్నారు. అదే ఇవ్వాలేమో అనుకుని ఇప్పుడు జనాలు కూడా ఫాలో అయిపోతున్నారు. 2 తమలపాకులు, 2 పండ్లు, 2 ఒక్కలు, శనగలు నానబెడితే శనగలు, అవి వాయనం ఇస్తే సరిపోతుంది. లేదా ఆచారాన్ని బట్టి కొంతమంది కుడుములు ఇస్తారు, లేదా కొంతమంది బూరెలు ఇస్తారు. అవి ఆచారాన్ని బట్టి ఇస్తే సరిపోతుంది. లేదు నీకు స్తోమత ఉందా, నువ్వు వెండి విగ్రహాలు ఇస్తానంటే ఇచ్చుకో, బంగారు విగ్రహాలు ఇస్తానంటే ఇచ్చుకో. కానీ ఎవరి స్తోమతను బట్టి వాళ్ళు చేసుకుంటూ ఉండాలి. అంతేగాని వాళ్ళు అలా ఇచ్చారు, నేను ఇలా ఇవ్వలేకపోతున్నాను, నాకు ఫలితం దక్కదేమో అనుకోవడానికి లేదు. మన స్తోమతను బట్టి మనం చేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా కానీ భక్తితోటి చేస్తే అమ్మవారు ప్రసన్నం అవుతుంది.